జనరల్ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎక్కువ మందికి చిగుళ్ళ నుంచి ఎక్కువ రక్తం వస్తుంది సార్. బ్రష్ చేసినా కూడా చిగుళ్ళ నుంచి రక్తం కారడం, ఏమైనా గట్టి పదార్థాలు ఏమైనా కొరికినప్పుడు కూడా చిగుళ్ళ నుంచి రక్తం కారడం, అదే నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇవన్నీ అడుగుతూ ఉంటారనమాట. ఏంటంటే ఇవన్నీ సహజం. ఎప్పుడు మన నోరు కానీ శుభ్రంగా బ్రష్ చేసుకున్నట్లయితే ఇవి వస్తుంటాయి. కొంతమందికి ఏంటంటే పౌష్టికాహార లోపం అనమాట. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందికి వస్తుంది. కొంతమంది డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, గుండె సంబంధిత ఇతర వ్యాధులు ఉన్నవారికి కానీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్న కానీ, ఏదైనా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా ఈ చిగుళ్ళ నుంచి ఏమవుతుందో రక్తం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఏంటంటే నోరు అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలన్న అవసరం చాలా ఉందన్నమాట. ఈ షుగర్లో ఈ బీపీ ఉండడం వల్ల ఏమవుతుంది, కొంతమంది భయపడి ఏంటంటే ఈ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోరు. ఆ క్లీన్ చేయించుకుని మళ్ళీ దంతాల మధ్య సందులు ఏర్పడతాయని, మళ్ళీ దంతాలు డ్యామేజ్ అవుతాయని, ఆ ఎనామిల్ కరిగిపోతుంది, అన్నీ కూడా అపోహ అనమాట. ఎప్పుడైతే మన చిగుళ్ళ ప్రాబ్లం ఉందో ఇమ్మీడియట్గా మనం దంతాలను క్లీన్ చేయించుకున్నట్లయితే ఆ దంతాలు చిగుళ్ళు అనేవి గట్టిపడి మన దంతాలు కూడా దృఢంగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం నోటి పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి.